కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చినటువంటి భక్తులు స్వామివారి దర్శనం అయిన తర్వాత ఒక దర్శనం కాకపోయినా శ్రీవారి ప్రసాదం లడ్డు ఉంటే చాలు, ఆ లడ్డునే శ్రీవారిగా భావిస్తూ ఆ ప్రసాదం స్వీకరించే సాంప్రదాయం జరుగుతోంది. అలాంటి శ్రీవారి లడ్డు నాణ్యతలో 2019 నుంచి 24 మధ్యలో ఆ నాణ్యత లోపించింది. నాణ్యమైన నెయ్యి వాడని కారణంగా ఆ నాణ్యత తగ్గిపోవడం జరిగింది. ఆ సరఫరా చేసినటువంటి నెయ్యిలో కూడా ఈ వెజిటబుల్ ఫ్యాట్స్తో పాటు ఈ అనిమల్కి సంబంధించిన ఫ్యాట్ కూడా కలిపాయని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చెప్పారంటే వాళ్ళ దగ్గర అథెంటిక్ రిపోర్ట్ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇలా జగన్మోహన్ రెడ్డి మారిగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎందుకంటే వారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి ఉంది. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పి ఆ విధంగా వారు తన పరిపాలనని మొదలుపెట్టారు. ఖచ్చితంగా దీంట్లో తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ సరఫరా చేసినటువంటి వ్యక్తులు అక్కడ నేను నిపుణులతో మాడితే నార్త్ ఇండియాలో ఈ కౌ బెల్ట్ తక్కువ ఉంది, కౌ బెల్ట్ అయితేనే మనకు నాణ్యమైన ఆవు నెయ్యి వస్తుంది. ఆవు నెయ్యితోనే దాదాపు రోజుకి 14 టన్నుల నెయ్యితో శ్రీవారి ప్రసాదాలకు వినియోగిస్తారు. అక్కడ బఫెలో బెల్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అడల్ట్రేషన్ జరిగి ఉంటుంది. ఆ అడల్ట్రేషన్లో ఈ వనస్పతి ఆయిల్తో పాటు ఈ అనిమల్ ఫ్యాట్ కూడా కలిసి ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. సరైన కంట్రోల్ లేని కారణంగా, సరైన తిరుమలలో ల్యాబ్ లేని కారణంగా ఈ అఘాయిత్యాలన్నీ జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నాణ్యమైన నెయ్యితో శ్రీవారి ప్రసాదాన్ని మేము తయారు చేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని చెప్పి మేము గట్టిగా భక్తులకు భరోసా ఇస్తున్నాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.